హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 45లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఈరోజు కూడా నేనైతే 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. వెయిట్ లాస్ అయితే ఈ మధ్య ఎంతో కొంత అయితే వెయిట్ లాస్ అయితే అవుతున్నాను అనమాట. ఫైనల్గా 59లోకి రీచ్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ మంచిగా పూజ చేసుకున్న తర్వాత అయితే నా డైట్ డేనైతే స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఒక జ్యూస్ తీసుకుందాము అని చెప్పేసి 1 బీట్రూట్ అలాగే 1 దానిమ్మనైతే ఒలిచేసి అలాగే బీట్రూట్ని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఫ్రూట్ జ్యూసెస్ని కాకుండా వెజిటేబుల్ జ్యూసెస్ని ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కూడా మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందంటండి. మన ఫ్యాట్ బర్నింగ్కి కూడా బాగా హెల్ప్ చేస్తుందంట. ఇక్కడైతే నేను బీట్రూట్ అలాగే దానిమ్మ తీసుకుంటున్నాను కాబట్టి మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. డైజెషన్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఎర్లీ మార్నింగ్ మనం గనక ఈ డ్రింక్ తీసుకున్నట్టయితే మన స్కిన్ గ్లోకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి స్మూతీ బ్లెండర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోసేసి బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. మా పాప అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వింటూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు. తనొచ్చేసి హలో గైస్ అని చెప్పేసి మాట్లాడుతుందనమాట. ఇదిగోండి మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇలా స్ట్రైనర్ తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మనకు అమెజాన్లో ఫిల్టర్ చేసుకునే బ్యాగ్స్ కూడా ఉంటాయండి. అవి కూడా తీసుకుంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఇంకా మా వారికి నాకు ఇద్దరికైతే జ్యూస్ అయితే గ్లాసెస్లోకి సర్వ్ చేసేస్తున్నాను. అయితే ఇందులోకి నేను స్వీట్‌నెస్ కోసం ఏమీ యాడ్ చేయలేదండి. డైరెక్ట్‌గా అయితే తాగేసాము. కానీ అస్సలంటే అస్సలు స్వీట్ లేదు. నాకే తాగాలనిపించలేదు. ఇంకా కానీ సర్లే అని చెప్పేసి తాగేసామనమాట. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి ఇక్కడ చిన్న చిన్నవి ఊతప్పాలైతే వేసుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అండి. దోస బ్యాటర్ కాదు. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ అవైలబుల్‌గా ఉందయితే దాంతోనే ఊతప్పంలాగా అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి ఇంకా నేను ఎలాంటి పిండైతే కలపలేదండి. ఓన్లీ ఇడ్లీ బ్యాటరే ఇది. ఇలా వేసేసుకున్న తర్వాత నేనైతే కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నానండి. సో దట్ మనకి ఫైబర్ లభిస్తుంది. అలాగే విటమిన్ ఏ బాగా లభిస్తుంది. ఇంకా మనకి డైజెషన్ కూడా మంచిగా హెల్ప్ అవుతుందనమాట. మీరు ఈ ప్లేస్‌లో కొంచెం బీట్రూట్ తురుము, ఏమంటారు టమాటా అలాగే కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫాస్ట్‌గా చేసేద్దాంలే అని చెప్పేసి ఓన్లీ క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను. ఇంట్లో బీట్రూట్ కూడా అవైలబుల్‌గా ఉంది. కాకపోతే బీట్రూట్ అయితే యాడ్ చేయలేదు నేను. ఇలా క్యారెట్ తురుమంతా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దట్ ఊతప్పం అయితే మంచిగా ఫ్రై అవుతుందని చెప్పేసి. ఇంక ఇంట్లో నా దగ్గర ఇడ్లీ కారం అవైలబుల్‌గా ఉంటుంది కదా! అదైతే కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇడ్లీ కారం అయితే భలే టేస్టీగా ఉంటదండి. ఇది కూడా ఊరు నుంచే తెచ్చుకున్నాను. నేనేం రెడీ చేయలేదు. మాకక్కడ చీరాల్లో బాగా అమ్ముతారనమాట. ఇంకా అక్కడి నుంచే అత్తయ్య వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. ఇంకా నాకు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారనమాట. మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇంకా మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు కూడా అండి కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఏవైనా స్వీట్ కార్న్ గానీ, లేకపోతే బీట్రూట్ తురుము గానీ ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం హెల్తీ వేలో తిన్నట్టు అవుతుందనమాట. ఇక్కడ దోస తిన్నంత మాత్రాన అన్‌హెల్తీ అని కాదు. దాన్ని మనం హెల్తీ వేలోకి కూడా మార్చుకొని చేసుకోవచ్చనమాట. ఇదిగోండి 2 పక్కల మంచిగా ఉడికిన తర్వాత అయితే ఇంక నేను ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ 3 అయితే తిన్నాను. నాకు సరిపోయిందండి. ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి. కాకపోతే సరిపోతుంది నాకు తెలిసైతే. ఇదిగోండి ఇక్కడ ఇంకా కొంచెం పల్లి చట్నీ అయితే యాడ్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే మంచిగా ఫినిష్ అయితే చేసేసాననమాట. అప్పుడప్పుడు మా పాపకి బాక్స్‌లో కూడా దీనికంటే కొంచెం చిన్న సైజులో వేసి పంపిస్తాననమాట. అవి కూడా నావి షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను నేను. కాకపోతే ఏంటంటే ఈ దోసలు ఇవి తినడం కంటే
తనేం చేస్తదంటే ఫ్రూట్స్ మంచిగా తినేసొస్తదండి. స్వీట్ కార్న్ గానీ, ఫ్రూట్స్ కానీ, లైన్ డేట్స్ కానీ ఇవైతే మంచిగా తినొస్తదనమాట. అందుకని ఎక్కువ శాతం అవే పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే దాల్ కిచిడీలోకి కొంచెం టమోటా చట్నీ తీసుకొనైతే మంచిగా తినేసాననమాట. అయితే ఈ దాల్ కిచిడి నేనైతే ఇంట్లో రెడీ చేయలేదండి. హాస్టల్‌లో రెడీ చేశామనమాట. ఇంకా అదే ఇక్కడికి ఇంటికి తెప్పించాను. దాల్ కిచిడి అయితే పాప కూడా ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి, ఇంకా ఎలాగో అక్కడ చేస్తున్నారు కదా అని ఈరోజైతే అక్కడి నుంచి తెప్పించుకున్నాను. పైనుంచి కొంచెం టమాటా చట్నీ యాడ్ చేసుకొనైతే మంచిగా తినేసాననమాట. తర్వాత ఈరోజు నైట్ డిన్నర్‌లోకి ఒక మంచి రెసిపీ చేసుకుందాము అని చెప్పేసి మంచిగా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మా వారికి, నాకు ఇద్దరికీ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 2½ టేబుల్ స్పూన్స్ దాకా చియా సీడ్స్‌నైతే యాడ్ చేసుకున్నాను బౌల్‌లోకి. తర్వాత ఈసారి ఓట్స్ అయితే ఈ క్వాకర్ ఓట్స్ అయితే తీసుకున్నానండి. ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి. నా దగ్గర మామూలుగా రోల్డ్ ఓట్స్ ఉండేవి గదా! అవి అయిపోయినాయనమాట. చాలా డేస్ నుంచి నేను ఓట్స్ యూజ్ చేయట్లేదు కదా! ఇంకా మొన్న రిలయన్స్ మార్ట్‌కెళ్తే తీసుకొచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఓట్స్ కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. తగ్గిద్దేమో అనిపించి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. సమ్మర్ సీజన్‌లో చేసుకునే రెసిపీ అయితే చేసుకోబోతున్నాననమాట. మ్యాంగో చియా పుడింగ్ అయితే చేసుకోబోతున్నాను. ఇదిగోండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకైతే పాలు యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకనంటే చియా సీడ్స్ అనేవి ఉండలు కట్టేస్తాయి అన్నమాట. మనం మంచిగా కలిపేసుకొని పెట్టుకుంటే ఏంటి అంటే మంచిగా స్వెల్ అవుతాయి. కొద్దిసేపైతే మంచిగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనము ఓట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఫైబర్ బాగా లభిస్తుంది. అలాగే మంచి కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందనమాట. తర్వాత మనం ఇక్కడ చియా సీడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా లభిస్తాయండి. మనమే ఎక్కువ తినం గానీ ఔట్ ఆఫ్ కంట్రీ అయితే చాలామంది తింటుంటారండి. అసలు ఈ చియా పుడింగ్స్ కానీ, ఓట్స్ కానీ బాగా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే వెయిట్ లాస్ జర్నీస్ చేస్తున్నారో వాళ్ళు ఈ మధ్య ఇవి మనం యూజ్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఒక గుప్పెడు అంటే నా గుప్పెడుతో ఎన్నొస్తే అన్ని పూల్ మఖానా అయితే యాడ్ చేసుకున్నాను. పూల్ మఖానా కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ప్రోటీన్ బాగా లభిస్తుంది. పిల్లలకి పాల ప్లేస్‌లో ఇది లడ్డూలాగా చేసన్నా లేకపోతే ఏదైనా స్మూతీలో అన్నా యాడ్ చేసి ఇవ్వమని చెప్తున్నారనమాట బయట డాక్టర్స్ అయితే. ఇదిగోండి ఇది ఈవినింగ్ కల్లా మంచిగా స్వెల్ అయిపోయినాయి అనమాట. ఇవి మన పూల్ మఖానా కూడా మంచిగా సోక్ అయిపోయినాయి. అలాగే ఓట్స్ కూడా మంచిగా నానిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇదైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు మ్యాంగోస్ అవైలబుల్‌గా ఉంటున్నాయి కాబట్టి మంచిగా మ్యాంగోస్ అయితే తెచ్చాననమాట. కాకపోతే మ్యాంగో ఎక్కువగా స్వీట్ లేదండి. నార్మల్‌గా ఉందనమాట. అటు బాగా స్వీట్‌గా ఉన్నట్టు లేదు. అటు అస్సలు లేనట్టుగా లేదు. మీడియంగా ఉందనమాట. మ్యాంగో పైన చెక్కంతా తీసేసాను. తర్వాత అయితే ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకొని స్మూతీ జార్‌లో అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ చియా పుడింగ్ మ్యాంగోతో చేసుకున్నప్పుడు ఇలా కర్డ్ వేసి చేసుకుంటే చాలా అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తదండి. చాలా టేస్టీగా ఉంటది. అయితే నేను ఇందులో కొంచెం మీగడ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం తినేప్పుడు చాలా టేస్టీగా ఉండాలి అని చెప్పేసి. అయితే మ్యాంగో అంత స్వీట్‌గా లేదు అని చెప్పాను కదా! ఇందులో అయితే నేను షుగరు, బెల్లంకి బదులుగా అయితే నా దగ్గర హనీ ఉంది కాబట్టి కొద్దిగా హనీ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ అయితే చేసేసుకోవాలి మనం. అయితే మనకి బయట మ్యాంగో ప్యాకెట్స్ దొరుకుతాయి చూసారండి పేపర్ బోట్ అలా. ఇప్పుడైతే నేను తాగలేదు. నేను జాబ్ చేసేప్పుడు మాత్రం ఒక 3-4 టైమ్స్ అయితే తాగుంటాను నేను. అంటే మా ఫ్రెండ్స్ తాగేవాళ్ళనమాట. నాకైతే తెలీదు అది ఉంటదని కూడా తెలీదనమాట ఆ పేపర్ బోట్. అప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ తాగుతుంటే నేను కూడా ఒకరోజు టేస్ట్ చేశాను. సేమ్ ఆ టేస్ట్ అనిపించిందనమాట. కర్డ్, మ్యాంగోని మెత్తని పేస్ట్ లాగా చేస్తే. తర్వాత ఇక్కడైతే ఒక లేయర్ అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న చియా సీడ్స్, పూల్ మఖానా, ఓట్స్
అదైతే ఒక లేయర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక లేయర్ మనం రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను. అసలు ఎంత బావుందో అండి. మనం పీసెస్ వేసుకొని తిన్నదానికంటే ఇలా కర్డ్‌తో మిక్స్ చేసి బ్లెండ్ చేసిన తర్వాత పైన కొన్ని పీసెస్ యాడ్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఇది మా వారికి కూడా నేను రెడీ చేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ నాకైతే చేసి మీకు చూపిస్తున్న తర్వాత మా వారికి కూడా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే చల్లగా తింటారులే అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఒక బౌల్ రెడీ చేశాను. పైనుంచి అయితే కొన్ని పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు గనుక ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.